సహస్ర. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి, నాలుగు వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. విప్లవ వీరులు వీరమాతలు, విప్లవ వీరులు వీరమాతలు. ముద్దు బిడ్డలై మురిసే భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా, ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి. లక్ష్యములైన విలక్షణ భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ ఆ సాంగ్ పికప్ నుంచి ఒక ఫ్లోలో ఉన్నావు. ఈ సాంగ్ నీ త్రో కానీ ఈ సాంగ్ కావాల్సిన ఆ పవర్ నువ్వు ఇచ్చింది మటుకు ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ. జడ్జెస్ ఓవర్ టు యూ. అబ్సల్యూట్లీ చరణ్ గారితో ఏకీభవిస్తాను నేను. మొదటి అక్షరం నుండి చివరి అక్షరం వరకు ఎంత శక్తి ఉందో, ఎంత ఉత్తేజం ఉందో, ఎంత బాగా పాడావో నాన్న, చాలా బాగా పాడావు. Thank you, ఘంటసాల మాస్టర్ గారు పాడారా, సడన్ గా సుశీలమ్మ పాడిన పాట ఇది అని చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది నాకు. ఎందుకంటే ఫీమేల్ వాయిసే, ఫీమేల్ వర్షనే విన్నట్టుగా అనిపించింది తను పాడుతూ ఉంటే. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. థ్యాంక్ యూ సహస్ర సార్. చాస్ బ్రో చెప్పారు, సునీత గారు చెప్పారు, చాలా బాగా పాడు నిజంగా. థ్యాంక్ యూ సార్. మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు వాళ్ళు చెప్పింది అక్షరాల సత్యం. బాగా పాడావు. థ్యాంక్ యూ. ఇందులో ఒక మాట ఆ సేతు హిమాచలం అని ఉంది కదా, ఆ సేతు హిమాచల సస్యశ్యామల. ఆ సేతు హిమాచలం అంటే ఏంటి? తెలీదు సార్. ఆ సేతు హిమాచలం, సేతు అంటే వంతెన. ఎక్కడుంది? రామేశ్వరం దగ్గర ఉంది వంతెన. సేతువు నుండి హిమాచలం వరకు
అంటే కింద తమిళనాడు నుండి పైన వరకు, అంటే కింది నుండి పై వరకు మొత్తం సస్యశ్యామలంగా ఉన్న జీవధాత్రికి జేజేలు. ఆసేతు హిమాచల్ అంటే అర్థం అది. ఇంకొకటి పంచశీల బోధించిన భూమి. భారతదేశం ఈ రోజు ప్రపంచంలో ఎందుకు ఒక అగ్రగామి దేశంగా వెలుగుతుందంటే కారణం ఇంత మంచి లక్షణాలు లక్ష్యాలతో ఉంది. పంచశీల అంటే 5 సూత్రాలు ఏంటంటే ఒకటి మొదటి సూత్రం అంటే ఎవరి మీద దురాక్రమణకు పాల్పడకపోవటం. రెండోది సమానత్వం, అందరూ సమానంగా ఉండాలి. మూడవది శాంతియుత సహజీవనం, అందరం శాంతియుతంగా శాంతితో బ్రతకాలి. నాలుగవది ఇతర రాజ్యాల ఆంతరంగిక వ్యవహారాల పట్ల మనం జోక్యం చేసుకోకపోవడం. ఐదవది వేరే రాజ్యాల సార్వభౌమత్వం పట్ల పరస్పర అవగాహన. మీరు ఇలా ఉండండి, మేము ఇలా ఉంటాం, మనం అందరం కలిసి ఇలా ఉంటాం. ఈ సూత్రాలే ఈరోజు భారతదేశాన్ని ఇలా అగ్రపథంలో నడిపిస్తున్నాయి. వేటూరి గారు అన్నట్టు జగతి సిగలో జాబిలమ్మైంది మన దేశం. కాలం చెక్కిట ఒకప్పుడు కన్నీటి చుక్క భారతదేశం, ఇప్పుడు కాలం చెక్కిట గంధపు చుక్క భారతదేశం. What an amazing performance, Heroes. థ్యాంక్ యూ సార్. Just the way you're looking, the way you presented, and what a beautiful song. ఒక్కొక్క దానిలో ఉన్న ప్రతి అక్షరం is a lesson for us all our lives. అంటే చరిత్రని ఒక పాటలో is preserved it, and it's a treasure for all of us. We have to just revisit these songs to understand what a great country we live in. So many sacrifices. Kabatti today we have this freedom. We can express ourselves. We can say what we want. We can do what we want. As long as we do everything responsibly, I think we'll be the best. We'll be a good citizen. We'll be considered as good citizens of this country. So, thank you. Chala manchi oka paata. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇవాల్టి ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ప్రకృతి. ఇండియా, బ్యూటిఫుల్ ఇండియా. జగతి సిగలో జాబిలమ్మకు వందనం, వందనం. మమతలిరిగిన మాతృభూమికి మంగళం, మాతరం. మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి, కలికి పదములు కడలి కడిగిన కళ ఇది. I love India, I love India, I love India, I love India. గంగయమునలు సంగమించిన గానము, కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యము, అజంతాల ఖజురహోల సంపదలతో సంపులొలికి భారతీ జయ హో. మంగళం మాతరం. I love India, I love India, I love India, I love India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం, వందనం. మపస దాని పా గామ పా దాని పా సస సరి సరి పగ సస సరి పగ. తాజ్ మహలే ప్రణయ జీవుల పా
వాట్ అ బ్రిలియంట్ రెండిషన్. థ్యాంక్ యూ బ్యూటిఫుల్లీ డన్. జడ్జెస్ ఓవర్ టు యూ. ప్రకృతి సార్. చాలా బాగా పాడావురా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మొదటి చరణంలో సంపదలతో సొంపులొలికే భారతీయ అక్కడ ఏమైతే అన్నావో రెండో చరణంలో అది చాలా బాగా అన్నావు. తర్వాత వచ్చే గమకం, చివరి గమకం చాలా బాగా అన్నావు. మొదటి చరణంలో అది కొంచెం ఒక చిన్న స్వల్పంగా అనిపించింది తప్ప మిగతా అంతా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి, కలికి పదముల కడలి కడిగిన కళ ఇది. అంటే భారతదేశాన్ని ఒక తల్లిలా భావిస్తే, ఒక అమ్మలా భావిస్తే, ఒక స్త్రీమూర్తిలా భావిస్తే ఆ తల్లికి శిరస్సున మణులు పొదిగింది ఎవరు? హిమగిరి, హిమాచల్, హిమాలయాలు మణుల్లాగా పొదగబడ్డాయి ఆవిడ శిరస్సులో. మరి కింద ఉన్న హిందూ మహాసముద్రం ఏం చేసింది? కలికి పదముల కడలి కడిగిన కళ ఇది. ఆవిడ కాళ్ళను కడుగుతోంది హిందూ మహాసముద్రం. వేటూరి గారి రచన. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. అసలు కోరస్ సింగర్స్ అసలు మధ్యలో కీరవాణి గారు ఎంత గొప్పగా స్వరపరిచారు. అది మొదటి చరణంలో ఒకలాగుంది, రెండో చరణంలో ఒకలాగుంది. ఒక్కసారి సరరరి తరర అదొకసారి అనండి. మప స దాని పా గామ పా దాని పా సరి సరి పగ సరి నీ పగ. ఆహాహా, అద్భుతం. రెండో చరణంలో ఏమన్నారు అక్కడ? మళ్ళీ అదే ఆ స్థానంలో తక్కిట తక్క ధిమ్మి తక్కిట తక్క తరికిట తక్కిట తక్క ధిమ్మి తక్కిట తోం తరికిట దిన్న దిన్న తిరికిట ధీం తక్కిట ధిమ్మి తక్కిట తకదిమి తకదిమి తరికిట తకదోం. అబ్బబ్బబ్బబ్బా. అంటే ఒక దేశభక్తి గీతం స్వరపరిచినప్పుడు మన దేశంలో సంగీతమే ఒక సాంప్రదాయం. దాన్ని మర్చిపోలేదు కీరవాణి గారు. సాహిత్యం ఒకవైపు వెళ్తూనే ఉంది, సంగీత రూపంలో మన సాంప్రదాయాన్ని మళ్ళీ ప్రతిబింబించేలా అలాంటి స్వరకల్పనతో చేశారు కీరవాణి గారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు, ఆశీస్సులు. ఈ పాట కానీ, పుణ్యభూమి నా దేశం కానీ, ఆ తర్వాత వాగ్దేవి పాడబోతున్న దేశం అంటే మట్టి కాదు ఈ పాట కానీ, ఏదైనా సరే అంటే ఎన్ని అద్భుతాలు సృష్టించారో ఆయన. దేశభక్తి పాటలకి చిరునామా అయ్యారు కీరవాణి గారు. అత్యద్భుతంగా చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా పాడావు. నీ రేంజ్ నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే హై నోట్స్ పాడుతున్నప్పుడు నీ వాయిస్ లో అస్సలు స్ట్రెయిన్ వినిపించదు. చాలా సునాయాసంగా అవలీలగా నీ గొంతు చక్కగా వయ్యారాలు పోతుంది. అలాగా థ్యాంక్ యూ. ఎంతో దూరం వెళ్ళి మళ్ళీ కరెక్ట్ గా ప్లేస్మెంట్ కి That వచ్చేస్తుంది. was a smart way of shifting from head voice to your chest voice. ఎవరికి తెలియకుండా ఆ హెడ్ వాయిస్ నుంచి అలా the transition was very very smooth. Smartly done. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫాల్సెటో అనిపించదు అసలు. నువ్వు ఏదో కొంచెం అలా ట్రై చేస్తున్నావు అని అనిపించదు. జనరల్లీ ఫీమేల్ వాయిసెస్ ఉన్నటువంటి లక్షణం ఏంటంటే పై నోట్స్ అందకపోతే కొంచెం సాఫ్ట్ చేసి పాడతాము, ఏదో ఒక చిన్న మ్యాజిక్ మాయో చేయాల్సి వస్తుంది. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వాయిస్, దట్స్ యువర్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ గ్రేటెస్ట్ సాంగ్. థ్యాంక్ యూ. ప్రకృతి, నేను యాక్చువల్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ నువ్వు పాడుతున్నప్పుడు నేను ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ అదర్ కంటెస్టెంట్స్. నువ్వు చాలా బాగా పాడావు, there's no doubt about it. Even the other contestants are happy that you're singing so well. They are vibing with your singing. సో నా మనసులో అదే సచ్ సెన్సిటివ్. మీ పాటలు, మీ మాటలు, మీ యాటిట్యూడ్, మీ బిహేవియర్ చూస్తుంటే నాట్ ఓన్లీ ద ఫ్యూచర్ ఆఫ్ మ్యూజిక్, ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మీలాంటి ప్రజలు, అఫ్ కోర్స్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బీ గ్రేట్ సింగర్స్, కానీ మీలో కూడా ఒక బహుశా ఒక IAS, IPS, పొలిటీషియన్, డాక్టర్, పోలీస్, మినిస్టర్ ఉండొచ్చేమో తెలీదు. బికాస్ యు ఆల్ ఆర్ వెరీ ప్యూర్ హార్టెడ్ చిల్డ్రన్. సో విషింగ్ ఆల్ ఆఫ్ యూ the very best, and I can see this country doing extremely well when you all start taking charge of this country. Thank you so much. Paata chala baagundindi, maata chala baagundindi. Without comparing, nenu Paaduta Teega show ni ఏ వేరే షో తో కంపేర్ చేయట్లేదు, కానీ I am very happy that I am a part of this show. I think Paaduta Teega is still the most purest musical show, and I think SPP garu ఆ ఒక విజన్ తో స్టార్ట్ చేశారు. I think somewhere it is still moving in the same direction as they probably visualized it. Thank you. Thank you, sir.